అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అట్లా కాకపోతే గేట్లు ఎవరైనా ఆపిరా మీరు ఇప్పుడు ఎస్బీ గేట్లు ఎవరైనా ఆపిరా మీరు ఎందుకు ఆపుతారు? ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి? ఎవరు ఆపిరా? మనోహర్ గారిని. మనోహర్ గారు ఆపిరా? ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా ఇచ్చుకొని ఇక్కడ ఏం లేదా ఇక ప్రజలకి ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ అందరికి పెద్ద అందరు కలిసి ఎన్నుకోరు కాడ అందుకే ఈ సెక్యూరిటీ పోతవులే కానీ ఈ సెక్యూరిటీ ఇది కూడా ఎందుకు చూడాలి యాక్చువల్ గా ఇది ఎందుకు ఏజెన్సీలు ఏంటి ఈ కథ ఎందుకు కూడా చూడాలి. ఎవరికి ఇష్టం ఉన్నాడు వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చుకొని లంగా కథ పడుతుంది. పైకి ఆర్డర్ అయినా బిల్డర్ అయినా కేటీ రామారావు ఏం చేసిన యాక్చువల్ గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 208 మంది మొత్తం కథం చేసి 20-25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం తీసేసినా తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి 8,000 రూపాయల జీతము వీళ్ళకి 20,000 రూపాయల జీతం. లంగ కథ లేకపోతే ఏంటి ఇవి ఇన్సెంట్ కాపాడినట్ట ఇప్పుడు పీక్ పడేసి ఏముంటది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ 20 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాం తీసుకుంటారు నగరానికి బంద్ అయ్యింది. అంత మాట్లాడుతుందంట అదే రాహుల్ ఫోన్ చేస్తే సస్పెండ్ చేస్తే రాని అంటే సస్పెండ్ అయితే మేము టీచర్లం కాదా? సస్పెండ్ చేసినంత మాత్రాన అది ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేసుకుంటూ మీరు మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే అవుటా అధ్యక్షునిగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శతగోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను ప్రొఫెసర్ ను. నీకు పెడతా ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి. ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీ ఎవడో ఉంటేనే సస్పెండ్ చేయగలుగుతారన్న బీసీ వాళ్ళు అల్కా దొరికినారు. పంపిస్తారు చూడన్న యోగితారాన్న గారితో మాట్లాడండి.